ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి? తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు. తప్పు చేసిన వాడు తప్పే, ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా. సార్ రేపు జగన్ ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేసినాయని ఆరోపిస్తున్నాయి. వాటి మీద కూడా కేసులు వేసే అవకాశం ఉంది. ఆ రోజు చూస్తామండి పరిస్థితులు. ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటుంది, ఎవరైనా తప్పే. నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దుండై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని? మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందంటే ఎందుకు వస్తాయి? అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. సార్ మంగళగిరిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు, కోనేరు లాంటిది కావచ్చు, చేనేత అవి నత్తనాటకం నడుస్తున్నాయని చెప్పేసి ఒక వాదన అందరూ సర్వత్రా. మరి మీరు పక్కకి వెళ్ళిపోయారు, ఏంటి వాటి పరిస్థితి? నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ చేయమని. నాకు తెలిసి చేనేత బజార్ అయిపోయింది, త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు. నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను. కోనేరు కూడా మీరు అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారండి. ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ 2-3 నెలలు టైం తీసుకుంది. ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది ఒక రిపోర్ట్ రావడానికి 2-3 నెలలు టైం పట్టింది. ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకడానికే మాకు 5-6 నెలలు పట్టింది ఆ రోజుల్లో. ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని. లాస్ట్కి వచ్చేసరికి ఇంకో 3-4 హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అది అయితే వెంటనే ఆ మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది. ఇవన్నీ కూడా ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను. నేను అసలుకి వెళ్ళనండి, నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఏమండి 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళని. అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము